గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా మధు క్రియేషన్స్. ఇప్పుడైతే నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్లుగానే నేను స్నో వరల్డ్‌కైతే వచ్చేసానండి. ఈ స్నో వరల్డ్ అనేది ఏఎంబీ మాల్‌లో ఫోర్త్ ఫ్లోరో, ఫిఫ్త్ ఫ్లోరో నాకు కరెక్ట్‌గా ఐడియా లేదు గానీ, ఈ ఫ్లోర్‌లో అయితే ఉందనమాట. సో, బయట ఫోటోస్ తీసుకోవడానికి అది కూడా చాలా బావుందండి. చాలా ఆర్టిఫిషియల్‌గా వీళ్ళు పెట్టినా కూడా చాలా రియల్‌గా ఉందనమాట అంతా కూడాను. ఒక్కసారైనా మీరు హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేస్తారు. బయట నుంచి వచ్చేవాళ్ళైతే ఖచ్చితంగా మనం కాశ్మీర్ అలాంటి ఆహ్, డిస్టెన్స్ ఉన్న అంటే ఐ మీన్ దూరపు ఊళ్ళకైతే మనం వెళ్ళలేం కదా! సో, దగ్గరగాన మనకి లోకల్‌లో ఈ స్నో వరల్డ్ ఉందనమాట. రియల్‌గా మనం కాశ్మీర్‌లో ఉంటే ఎలా అయితే స్నో ఉంటుందో అలాగే ఉందండి. నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో, ఎవ్వరైనా సరే విజిట్ చేయాలనుకుంటే వెళ్ళండి. దీని కాస్ట్, దీని డీటెయిల్స్ అన్నీ కూడా నేను మధ్యలో మీకు చెప్తాను. సో, ఇప్పుడైతే మేము స్నో వరల్డ్‌కైతే వచ్చేసాము. టైం అరౌండ్ 3:15 అలా అయిందండి. దీనికి స్లాట్స్ ఉంటాయన్నమాట. మనం లోపలికొచ్చిన తర్వాత ఫస్ట్ ఇది టికెట్ కౌంటర్. ఇక్కడికొచ్చి మనం లైన్‌లో నుంచొని టికెట్ అయితే తీసుకోవాలి. 1 అవర్‌కొచ్చేసి ఒక స్లాట్‌లా ఉంటుందండి. ఆ 1 అవర్‌లోనే మనం అంటే ఐ మీన్ ఇప్పుడు 3-4 అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మనం 3:15కి అలా వస్తే గనక 4కి మనకి టైం అనేది క్లోజ్ అయిపోద్ది. సో, అందుకని చెప్పేసి మనం 3:15కొచ్చినా, 3:30కొచ్చినా 4 లోపల మనం లోపలికెళ్ళి వాళ్ళు క్లోజ్ చేసే టైంకి మనం బయటకొచ్చేయాలి. 3కొస్తే ఇంకా మంచిదనమాట. అంటే ఆ విధంగా టైమింగ్స్ చూసుకొని మనం ఆ టికెట్ అయితే తీసుకోవాలండి. మనం ఒకవేళ అప్పటికి 15 మినిట్స్ అయిపోయింది. ఈ 1 అవర్ స్లాట్ వద్దు, నెక్స్ట్ స్లాట్స్‌లో వెళ్దాం అని మీరు అనుకుంటే గనక ఆ విధంగానే మనం టికెట్ అయితే తీసుకోవాలనమాట. సో, ఇప్పుడైతే టికెట్ తీసుకొని లోపలికొచ్చేస్తే ఇక్కడ డ్రెసెస్ తీసుకోవాలండి. జాకెట్స్ అలాగే షూస్ ఇంకా అన్నీ ఉంటాయన్నమాట. గ్లౌస్‌లు అన్నీ ఉంటాయి. సో, వన్ బై వన్ తీసుకోవాలి. చిన్న పిల్లలకి సెపరేట్‌గా ఉంటాయి. పెద్దోళ్ళకి సెపరేట్‌గా ఉంటాయి. 3 ఇయర్స్ బిలో అయితే అలౌ చేయరండి. అందుకని చెప్పేసి మా చిన్నోడినైతే మేము తీసుకురాలేదు. పెద్దోడు ఇష్టం అనమాట. మేము కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేసి ఆడుకుంటా ఉన్నాడు స్నోలో. అందుకని చెప్పేసి ఇంకా పెద్దోడిని తీసుకొనైతే వచ్చాము. సో, ఇప్పుడు అందరం డ్రెసెస్ అయితే వేసేసుకున్నాము. రెడీ అయిపోయాము. షూస్ కూడా వేసుకున్నాము. చిన్న పిల్లలకి ఏంటంటే ముందు కవర్ ఆహ్, కవర్ వేసుకొని అప్పుడు షూ వేసుకోవాలన్నమాట. అప్పుడు ఆ షూ జారకుండా ఉంటుంది. మా షన్నుకి కూడా అలాగే వేసాము. ఇప్పుడైతే డ్రెసెస్ అంతా వేసుకొని రెడీ అయిపోయి స్నో వరల్డ్‌కెళ్దామని చెప్పేసి కొంచెం అక్కడ దగ్గరలోనే పక్కనే ఎంట్రీ అని ఉంటుంది. చూసారు కదండీ! ఆ ఎంట్రీ నుంచి మనం లోపలికొచ్చేయాలి. లోపలికొచ్చేస్తే ఇంకొక ఎంట్రీ కూడా ఉంటుందనమాట. ఆ డోర్ తీయడానికి ఇప్పుడే డోర్ తీశారనమాట. సో, ఇంకా మేము లోపలికైతే వచ్చేసాము. ఇదేనండి అస్సలు సిసలైన స్నో వరల్డ్ అంటే. చూసారు కదండీ! ఎంత బావుందంటే ఇంకసలు ఫుల్ చుట్టూరు స్నో అండి. అసలు ఆర్టిఫిషియల్‌గా ఈ స్నో ఎలా రెడీ చేశారా అనిపించిందనమాట నాకైతే. ఇంకా షన్ను నిలబడలేదు. ఇంకా ఆహ్, ఒక్కసారిగా స్నో అంతా చూసేటప్పటికి చూసారు కదండీ! మొత్తం ఇంకా ఆడేసుకున్నాడు. అయితే ఒక హాఫ్ అన్ అవర్ మించయితే మనం లోపల ఉండలేమండి. అంత ఎక్కువ కూలింగ్ అనమాట. అసలు నాకే ఇంక చాలా ఇదిగా అనిపిచ్చింది. ఇంక మధుకైతే తలనొప్పొచ్చేసింది. ఇంకా అదే తలనొప్పొచ్చేస్తుంది, వెళ్ళిపోదాం అన్నారు. లాస్ట్‌కొచ్చేటప్పటికి మేము గట్టిగా అంటే ఒక 20 మినిట్స్ కూడా లేవనమాట లోపల. మాకు అప్పటికే టైం అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోవాలి అన్నారు. ఈ లోపల ఏంటంటే షన్ను కూడా బాగా ఆడుకున్నాడు. బాగానే ఎంజాయ్ చేశాడు. వాడు కూడా చలి ఎక్కువగా అయిపోయింది. ఇంక నేను ఉండలేకపోతున్నాను, వెళ్ళిపోతానన్నాడనమాట. సో, ఏంటంటే ఇంకా అందుకని నేను చెప్తున్నాను. మీరు చిన్న పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు ఎక్కువ టైం అయితే దాంట్లో ఉండలేరండి. అంటే రియల్ స్నో అయితే మనకి ఆహ్, గాలి అది బాగా వస్తుంది కదా! అందుకని లోపల ఉండడానికి అవుతదనుకుంటా. ఇది ఏంటంటే ఆర్టిఫిషియల్‌గా మనకి పెట్టింది కదా! సో, ఇంక బయట డోర్స్ అయి క్లోజ్ చేసేస్తారు. కొంచెం లోపల ఉండడానికైతే ఇబ్బందిగానే ఉంది. సో, అదొక్కటే ఇబ్బంది తప్ప మిగిలిందంతా కూడా అంతా రియల్‌గానే ఉందండి. చాలా బావుందనమాట. ఇంక ఫోటోస్ అయి తీసుకుంటుంటే అసలు ఎంత బావుందంటే అదొక్కటే కాదు, ఇంకోటేంటంటే లోపల కెమెరామాన్స్ మనకింకా ఎంతమంది కావాలో అంతమంది ఉంటారండి. ఫోటోస్ తీస్తానే ఉంటారు. మనం బయటకొచ్చిన తర్వాత ఒక్కొక్క ఫోటో 250 రూపీస్ అలాగా మనకి చార్జ్ చేస్తారనమాట. బయట ఉంటుంది. అది సెపరేట్‌గా నేను బయటకొచ్చిన తర్వాత నేను చెప్తానది. సో, ఇప్పుడైతే నేను ఫస్ట్ షన్నుని పైనుంచి అదే
టైర్ లాగా ఉంది కదా! దాంట్లో ముందు షన్ను అయితే వచ్చేసాడనమాట. తర్వాత నేనొచ్చాను. చాలా భయమేసిందండి. అది చూడడానికి చాలా సింపుల్‌గా ఉంది కానీ, వాళ్ళు ఆ పక్కి, ఈ పక్కి రౌండ్‌గా తిప్పేసి అలా చేస్తున్నారు. ఇంకా తల తిరుగుతదేమో అన్నట్టుగా అనిపిచ్చేసింది నాకు. సో, భయం లేని వాళ్ళైతే అది యూజ్ చేయండి. లేకపోతే అది స్కిప్ చేయడమే నా సజెషన్ అనమాట. సో, ఇంక తర్వాత వచ్చేసాము. ఇలా బయటకొచ్చేసి ఇంకా స్నోలో ఆడుకుంటూ ఉన్నామనమాట. ఇలా స్నో పైకి ఎగరేసి ఆడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఆయనైతే బాగా సీరియస్ అయిపోయారనమాట. ఎందుకంటే ఆయనకి పడదు. ఎక్కువ ఏసీ పెట్టేసుకున్నా సరే ఆయనకి తలనొప్పొచ్చేస్తది. కానీ ఏసీ కావాలంటారు. ఫుల్ ఏసీ ఉండాలి. అలాగని ఎక్కువ సేపు ఉండలేరనమాట. సో, స్నోలో కూడా ఆయనకి ఆల్రెడీ అలాగే అనిపిచ్చేసింది. ఇంక నా మీద బాగా సీరియస్ అయిపోయారు. ఆయనేంటంటే అంత ఇబ్బందిగా ఉన్నారన్న సంగతి నాకు తెలీదు. నేనేంటంటే ఇంకా అలా ఆడుకుంటా ఉన్నాననమాట. ఇంకా సీరియస్ అయ్యేటప్పటికి అప్పుడు నాకు అర్థమైంది ఆయనకి ఇబ్బందిగా ఉందని చెప్పేసి. తర్వాత ఇంకా షన్ను, నేను ఆడుకుంటా ఉన్నాము. చూసారు కదండీ! షన్ను అయితే అసలు వాడు ఆనందానికి హద్దులే లేవనమాట. సో, ఇంకా అదంతా పక్కన పెట్టేస్తే నేను, షన్ను అండ్ మా ఆడపడుచు కూడా వచ్చారనమాట. మా ఆడపడుచు ముగ్గురం అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేసాము. తర్వాత వచ్చేసి దీని డీటెయిల్స్ చెప్పాలంటే టికెట్ ప్రైస్ వచ్చేసి ₹750 అండి పర్ పర్సన్ అనమాట. 1 అవర్ స్లాట్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా! సో, అవన్నీ చూసుకొని అప్పుడు మీరైతే స్నో వరల్డ్‌ని కంపల్సరీ విజిట్ చేయండి. చాలా బావుంది.
ఇప్పుడైతే మా 1 అవర్ స్లాట్ కూడా అయిపోయిందండి. అందుకని మెల్లిగా లైట్స్ అయితే ఆఫ్ చేస్తూ ఉన్నారు. సో, ఇప్పుడు ఒక్కొక్కళ్ళుగా అందరూ బయటకైతే వెళ్ళిపోతున్నాము. బయటకొచ్చిన తర్వాత ఎగ్జిట్ సెపరేట్‌గా ఉంటుందండి. ఎంట్రీ వేరు, ఎగ్జిట్ వేరనమాట. ఎగ్జిట్‌లోకి వచ్చిన తర్వాత మనం వేసుకున్న షూసు అలాగే జాకెట్స్ అన్నీ అక్కడే వదిలేయాలండి. ఎవరు అయితే ఎన్ని తీసుకున్నారో అన్నీ అక్కడే వదిలేయాలనమాట. సో, వదిలేసిన తర్వాత అప్పుడు అదే వేలో మనం బయటకైతే వెళ్ళిపోవాలి. అవన్నీ తీయడానికైతే టైం పడుతుంది. అలాగే చాలా కంగారు పెట్టేస్తూ ఉంటారండి. ఎందుకంటే నెక్స్ట్ స్లాట్ వాళ్ళకి ఇవన్నీ అంటే వాళ్ళకి ఇచ్చేయాలి కదా! సో, బయటకొచ్చాక మనం ఫోటోస్ లోపల ఫోటోగ్రాఫర్స్ ఉంటారు అని చెప్పాను కదండీ! ఫోటోస్ వాళ్ళు తీస్తా ఉంటారు. మనకు కావాలనుకుంటే గనక ఒక్కొక్క ఫోటో వచ్చేసి 200 చార్జ్ చేస్తారండి. ఇక్కడైతే మేము బాగా నచ్చిన ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత ఈ ఫోటోస్ వచ్చి లోపల ఏంటంటే ఫస్ట్ బ్యాగ్ మన లగేజ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ పెట్టుకొని మనకి ఆహ్, అప్పుడు లోపలికి వెళ్ళాలనమాట. సో, వచ్చిన తర్వాత అవన్నీ మనం కలెక్ట్ చేసుకోవాలి. ఇదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో, ఇంకా ఈ లోపల లగేజ్ తీసుకుందామని చెప్పేసి అన్నీ తీసుకొని అంటే టైం వేస్ట్ అవ్వకూడదని చెప్పేసి అప్పుడు మేము ఈ ఫోటోస్ దగ్గరికి వచ్చామనమాట. సో, చాలా టైం పడుతుందండి. దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది. వాళ్ళు ఫోటోస్ అంటే లోపల తీసిన ఫోటోస్ అన్నీ కూడా వచ్చి ఇక్కడ సిస్టమ్‌లో పెట్టుకొని మనకి అరేంజ్ చేసి ఇవ్వాలనమాట. అన్నీ మనకి ఆ స్క్రీన్ మీద వస్తాయి. మన ఏ ఫోటోస్ ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకొని తీసుకోవడమే. సో, ఇదండి స్నో వరల్డ్ లాగ్ అయితే. మళ్ళీ ఇంకొక లాగ్‌తో మీ ముందుకొస్తానండి. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్.